ప్రభు యొక్క శక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ప్రభువుని బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని, సమృద్ధిగాను సంతోషముగా ఉన్నారని, ప్రభు నన్ను ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మరి ఈరోజు దేవుని లేఖనాన్ని మనం ధ్యానించుకోబోయే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న ఉపమానమును మనం మాట్లాడుకుందాం. పిల్లరా, చాలా రోజుల క్రితం ఒక పండగ నాడు తమ అత్తగారింటికి ఒక కొత్త అల్లుడిని ఇన్వైట్ చేశారంటండి. పండగకి రమ్మని పిలిచారట. ఈయన మరి కొత్తగా ఉన్నప్పుడు మొహమాటం ఇవన్నీ ఉంటాయి కదండి. కాబట్టి ఇతను ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆ రోజుల్లో మరి ప్రయాణం చేయడానికి కాలినడకే తప్ప మరి ఎటువంటి రవాణా సౌకర్యం లేదు కాబట్టి ఇతను కూడా నడుచుకుంటూ ప్రయాణం చేసి చాలా దూరమేమో వెళ్ళాడు. వెళ్ళి తమ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అయ్యో అల్లుడి గారు వచ్చారని చెప్పి ఆమె చాలా ప్రయాసపడి ఏదో వంటకాన్ని తయారు చేస్తుందంటే, ఆ వంటకాన్ని తయారు చేస్తూ ఉండగా ఈయన కూర్చున్నాడు, బయట కూర్చుని కనపడుతున్నాడు. తనతో పాటు ఇంకెవరో స్నేహితులు ఉన్నారు. తయారైనటువంటి ఆ పదార్థం ఏదో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదో ఆవిడ లోపలికి వెళ్ళారు, ఏదో మంచి పదార్థాన్ని ఖచ్చితంగా ఒక ఏదో స్పెషల్ అనేది ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే కొత్త అల్లుడి గారు వచ్చారు కాబట్టి ఆయనకి పెట్టాలి అని చెప్పి చాలా ఆసక్తి కలిగి ఏం చేశారంటే ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటే ఇతని హృదయంలో, ఇతని ఆలోచనలో మెదులుతూ ఉందన్నమాట. ఏదో స్పెషల్ అట, ఏదో పదార్థం అట, అది తయారు చేయబడుతుందంట, దాన్ని మనం తీసుకోవాలట, ఏదో చూద్దాం అని చెప్పి కనపడుతున్నాడట. కనపడుతూ ఉండేటప్పటికి వేడివేడిగా దాన్ని తీసుకొచ్చి ఆ పదార్థాన్ని తయారు చేసి వాళ్ళ అత్తగారు తనతో ఉన్న స్నేహితులకు సైతం తీసుకొచ్చి దాన్ని అక్కడ పెట్టారు. పెట్టగానే వాళ్ళందరూ గబగబా స్నేహితులందరూ తొందరపడి తీసుకుని దాన్ని తింటున్నారు. అబ్బాబాబాయ్ ఎంత బాగుంది, ఎంత రుచికరంగా ఉంది అనేసి అనుకుంటున్నారట. అనుకుంటా ఉంటే ఈ అల్లుడి గారి మట్టికి, మరి కొత్త అల్లుడి గారు కదండి కాబట్టి కొంచెం సిగ్గుపడుతున్నారట దాన్ని తీసుకోవడానికి. సరే అందరూ చెప్తున్నారు తీసుకోండి, తినండి, పదార్థం చాలా బాగుందండి, ఇలా ఉందండి, అలా ఉందండి అంటే ఈయనేమో దాన్ని చూస్తున్నాడట, ఏంటిది పరిస్థితి అనేసి ఆలోచిస్తూ దాన్ని నెమ్మదిగా అందరూ అంటున్నారు కదా అని చెప్పి చూసాడట. చూస్తే నల్లగా ఉందంటండి ఆ పదార్థం, చాలా నల్లగా ఉందంట. ఎప్పుడైతే దాన్ని చూశాడో వెంటనే ఒక విధమైన అసహ్యం పుట్టింది అతనికి. ఇప్పటివరకు వీళ్ళందరూ మాట్లాడుకున్నది ఈ నల్లగా తయారు చేయబడినటువంటి ఈ పదార్థం కోసమా అనుకున్నాడు. అనుకుని ఇంకా దాన్ని ఏమి ఇష్టపరచుకోలేదు, ముట్టుకోలేదు. దీన్ని మనం ఏం తింటాం అని చెప్పి దాని మీద ఒక విధమైనటువంటి అసహ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇతను అలాగే కూర్చున్నాడండి. కూర్చుంటే ఈ పక్కన ఉన్నవాళ్ళు దాన్ని తింటున్నారట. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత రుచికరంగా ఉంది, అబ్బా ఎంత అమోఘంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, ఆవిడ చేతి వంట ఎంతో అద్భుతం, ఆవిడలాగా ఇంకెవరు వంట చేయలేరని చెప్పి ఆ పదార్థం గురించి పొగిడేస్తూ ఉంటే ఇతడు అన్నీ తింటున్నాడట. కానీ ఆ పదార్థం చూస్తే అసహ్యంగా ఉంది, అసహ్యాన్ని పెంచుకున్నాడు. కానీ వింటే చాలా బాగుందంటండి. అందరూ అబ్బా బాగుంది, ఆహా సూపర్ అంటా ఉంటే ఇతని మనసులో ఒక విధమైనటువంటి ఆలోచన వస్తుంది. ఏంటంటే అసలు ఎందుకు వీళ్ళు ఇది ఏదో బాగుంది అనేసి ఏదో అంటున్నారు, అసలు ఏంటి దీని సంగతి అని చెప్పి సరేలే అని తన మనసును మార్చుకుని ఇంకా తిందాం అని చెప్పి అనుకునేటప్పుడు కల్లా వాళ్ళ అత్తగారు వచ్చి అయ్యయ్యో చిచ్చి ఈగలు పడుతున్నాయి ఇక్కడ దీనికి అని చెప్పి గబగబా తీసుకుని లోపలికి వెళ్ళిపోయారట. అయ్యయ్యో అనుకున్నాడు మనసులో, అయ్యో దాని రుచి చూసే ముందే తీసుకెళ్ళిపోయారే అనుకున్నాడు. అనుకుంటే ఈ లోపల ఆ పక్కన ఆ తీసుకెళ్తున్నప్పుడు చిన్న చుక్క ఆ పదార్థం తాలూకు చుక్క అక్కడ పడిందంటే, పడితే అటు ఇటు చూసాడట. అసలు వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఏదో వింటున్నాను కదా, ఒకసారి చూద్దాం దీని సంగతి ఏంటో అనుకుని ఒక్కసారి తన చేత్తో అటు ఇటు చూసి ఎవరు లేరని చెప్పి ఆ చుక్కను తీసుకుని నాలుక రాసుకున్నాడు. రాసుకోగానే దాని రుచి అర్థమైంది అతనికి. నిజంగానే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానే చాలా అద్భుతంగా ఉందంట, చాలా బాగుందంట. ఇంకా రుచి ఎంత అమోఘంగా ఉందంటే దాన్ని తినాలనిపిస్తూ ఉంది. కానీ
మరి మొహమాట పడ్డాడు కదండి ఇందాక. ఏమన్నాడు? అమ్మమ్మ నాకొద్దు, నేను తినండి అని చెప్పి కొంచెం స్టైల్ చేశాడు. దాన్ని చూసి అసహ్యించుకున్నాడు. ఇప్పుడు తిందాము అడుగుదాము అంటే ఆవిడేమో తినే లోపలనే తీసుకెళ్ళిపోయిందా. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఆలోచన చేశాడు. ఆవిడ రాగానే ఆవిడతో చెప్తున్నాడట, ఏంటండి అక్కడ ఏదో అసహ్యంగా ఇందాక ఏదో పదార్థాన్ని చేశారు కదా, నల్లగా ఉంది కదా, దాని పేరేంటండి అని అడిగారట. వెంటనే అత్తగారు అన్నారట, ఎందుకు బాబు, బాగోలేదు కదా, నీకు నచ్చలేదు కదా, వదిలే అన్నాడు. కాదండి ఒకసారి ఆ పదార్థం ఏంటో నాకు నచ్చలేదు, కానీ దాని పేరేంటో చెప్పండి కొంచెం అనేసి అడిగాడట. అడిగితే ఆవిడ చెప్పిందంట, ఇదిగో బాబు ఆ పదార్థం పేరు, మీలో చాలామంది ఆన్సర్స్ చెప్పేస్తున్నారు, చాలామందికి తెలుసు కదా ఈ కదా, తోప అని చెప్పిందంటండి. ఆవిడ తయారు చేసింది ఏంటి? చోడుపిండితో తీయగా ఉండేటువంటి పదార్థము తోప తయారు చేసి పెడితే దాన్ని చూసి అసహ్యించుకున్నాడు, నల్లగా ఉంది అని చెప్పి. ప్రజలందరూ చెప్తా ఉంటే అవి విని దాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి అతనిలోని పెంపొందించబడి దాన్ని వెంటనే రుచి చూసేటువంటి ప్రయత్నం చేసేటప్పటికి అప్పటికి దాని పరిస్థితి ఏంటో అర్థమైంది. వెంటనే బయలుదేరాడట ఇంటికి. త్వరగా ఆ పేరు కనుక్కున్నాడు కదండి, పేరు మర్చిపోతానేమో, ఇంటికి వెళ్ళగానే దాన్ని మా ఆవిడ చేత వండించాలి, నేను దానిని తినాలి అనుకున్నాడు. ప్రయాణం చేస్తాడు. మరి చెప్పాను కదా ఇందాక, ఆ రోజు కూడా రవాణా సౌకర్యం లేదు, ఇతను నడుస్తూనే వెళ్తున్నాడు. నడుస్తున్నాడు మనసులో అనుకుంటున్నాడు, తోప 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 అనుకుంటూ పరిగెడుతున్నాడు. నడుస్తున్నాడు. ఎంత త్వరగా ఇంటికి చేరుకుని ఎంత త్వరగా ఆ రుచిని నేను అనుభవించగలను అనుకుని ప్రయాణం చేశాడు. తీరా ప్రయాణం చేసేటప్పటికి మధ్యలో చిన్న వంతెన లాంటిది, చిన్న కాలువ లాంటిది వచ్చిందంటాడు. ఆ కాలువను ఇతడు గబగబా దూకాడట. ఆ దాటేటప్పుడు దాన్ని అన్నాడట, ఐసర్ బజ్జా అన్నాడటండి. ఆ కాలువ దాటేటప్పుడు ఊత పదం కింద. ఎప్పుడైతే అది అన్నాడో ఇంకా ఇతడు తోప సంగతి మర్చిపోయాడు. ఆ తోప తన ఉద్దేశంలో ఉంది కానీ తన నోటి మాట ఐసర్ బజ్జా అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఐసర్ బజ్జా. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడని అడిగాడట, అమ్మా ఐసర్ బజ్జా వండి పెట్టు, మీ అమ్మగారు చాలా బాగా చేశారు. ఐసర్ బజ్జా ఏంటండి, నాకు అసలు తెలియదండి, అదేం వంటకండి, అదేం పేరండి అని ఆవిడంటే, లేదు నీకు వచ్చేట, నువ్వు బాగా వండుతావంట, నాకు ఐసర్ బజ్జా కావాలంటే. వెంటనే ఇలాగా గొడవ అవుతూ ఉంటే వెంటనే ఈయన ఆవిడ కొట్టడం మొదలు పెట్టాడు, నువ్వు వండుతావా వంటవా. ఈ లోపల బయట రోడ్డు మీదకి వచ్చేసింది గొడవ. రోడ్డు మీద ఉన్న ప్రజలు వచ్చేసి అడుగుతున్నారు, బాబు ఎందుకు అలా మీ ఆవిడని తోప ఊడిపోయి ఇలా కొడుతున్నావు అనేసి అన్నాడు. వెంటనే గుర్తొచ్చింది అనుకున్నాడండి. ఏంటంటే అది తోప. అయ్యో తోపకు వచ్చిన తెప్పలా ఇవి పాటలా అనుకుంది. వాళ్ళ ఆవిడ తిడుతూ ఏం చేసిందంటే ఆఖరికి వండి పెడితే కూర్చుని తిన్నాడట. పిల్లరా, ఈ ఉపమానం ఎందుకు చెప్పాను అంటే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ప్రభువు ఉత్తముడు అని ఎలా తెలుస్తుంది అంటండి? చాలామంది చెప్తా ఉంటారు, ఇదిగో ప్రభు ఇంత గొప్పవాడని, ఆయన దగ్గరికి వెళ్తే అనారోగ్య బలహీనతలు స్వస్థపరచబడతాయని, ఆయన మాత్రమే పాపముల నుండి మనల్ని రక్షించగలిగాడని. మరి ఇలాంటి విషయాలన్నిటి కూడా విన్నప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమును మనం ఏం చేయాలి? క్రియారూపకంగా వెంబడించాలి. పిల్లరా, చాలామంది దూరం నుండి చూసి నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. ఆ వ్యక్తి ఎలాగైతే ఆ తోపను చూసి నల్లగా ఉందని చెప్పి ఆలోచించాడో, అది కాకుండా ఎప్పుడైతే దాన్ని తీసుకుని తిని రుచి చూశాడో అప్పుడు మాత్రమే ప్రభువు ఉత్తముడు అన్న విషయాన్ని ఆ వ్యక్తి గ్రహించగలగడు. పిల్లలు, ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభువు మంచివాడు, ప్రభువు ఉన్నతుడు అని ఎప్పుడు చెప్పగలుగుతావో తెలుసా? నువ్వు ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే. ఆయనను రుచి చూసిన వారు ఖచ్చితంగా చెప్తారు ఆయన ఉత్తముడు అని. గాడ్ ఈజ్ గుడ్. ఎప్పుడు? ఆల్ ది టైమ్. దేవుడు మంచివాడటండి. చాలామంది నాకు సంఘాల్లో కానీ లేకపోతే మీటింగ్స్లో కానీ ప్రార్థన అవసరతల కొరకు వచ్చినప్పుడు వాళ్ళు చాలామంది దిగులు పడుతూ ఉంటారు, చెప్తా ఉంటారు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, దేవుడు మా జీవితాల్లో కార్యాలు చేయట్లేదండి, కొన్నిసార్లు నిరుత్సాహం వచ్చేస్తుందండి, కొన్నిసార్లు దేవుడు మంచివాడే కాదండి. పిల్లరా, యోబుని జ్ఞాపకం చేసుకోండి. అతని జీవితంలో ఎన్ని శ్రమలు, అన్ని శ్రమలు వచ్చినా సరే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, కేవలము యెహోవా నామము స్తుతింపబడును గాక అన్నాడు.
ఎందుకు స్తుతించాడు, ఎలాగున స్తుతించగలిగాడు అంత కష్టతరమైన పరిస్థితుల్లో కూడా? ఎందుకు అంటే ప్రియులారా, అతడు అనుభవపూర్వకంగా ప్రభువుని తెలుసుకున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ప్రభు మీద నిందారోపణ చేస్తున్నట్టయితే నీవు సరి చేసుకోవాల్సిన అవసరము ఇదే ప్రియులారా. ఈరోజు ఆయనను రుచి చూడండి, ఆయనను అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. కాబట్టి ఈరోజు లేఖనాల్లోనికి మనం వెళ్ళిపోదాము. గ్రహించండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడకపోతున్నటువంటి మాట జకరియా గ్రంథంలో ఉండినటువంటి ఒక మంచి మాట. ప్రిజన్, బంధకము. బంధకము అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ ప్రిజన్? బంధకముల్లో ఉన్నవారు ఎలా ఉంటారు, బంధకములో నుండి బయట ఉండినటువంటి వారు ఎలా ఉంటారు, ఇద్దరికీ కలిగినటువంటి వ్యత్యాసం ఏంటి, అసలు బంధకములో నుండి బయటకు ఎలా రావాలి, ఇలాంటి కొన్ని విషయాల్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. బంధకము, ఏ ప్రిజన్, బాండేజ్. ప్రిజన్, బాండేజ్ అంటే కొన్ని పెద్ద మాటల్లా ఉన్నాయి కదా. బంధకము అంటే కొంచెం పెద్ద ఇష్యూ లాగా ఉంది కాబట్టి చిన్నదిగా మనం మాట్లాడుకుందాం. జైల్, ఒక చెరసాలలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. చెరసాలలో ఉన్న వ్యక్తికి, చెరసాల యొక్క బయట ఉన్న వ్యక్తికి ఏంటి వ్యత్యాసం, తేడా ఏంటి అనేటువంటి మాటలను ఈరోజు మనం చూద్దాం. ఈ బంధకముల్లో లేక చెరసాలలో ఉండినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా అండి? అతనికి స్వేచ్ఛ ఉండదు. బంధకముల్లో ఉండినటువంటి ఏ వ్యక్తి అయినా తన జీవితంలో మొట్టమొదటిగా లోపించేది ఏంటంటే స్వేచ్ఛ అతని జీవితంలో ఉండదు. రెండవది, 4 గోడల మధ్యలో బందీగా ఉంటాడు. అతను చూద్దాము అనేటప్పుడు ఆ 4 గోడలే కనపడతా ఉంటాయి. మూడవది, సంకెళ్ళ చేత బిగించబడి ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, యోసేపును ఇనుము బాధించిందంట. ఇనుము బాధించడం అంటే ఏంటండి? యోసేపుని చెరసాలలో వేసినప్పుడు అతని చేతికి ఏం బిగించారంటండి? సంకెళ్ళు, చేతులకి కాళ్ళకి. ఇవి ఇనుప సంకెళ్ళు. ఆ సంకెళ్ళు నీ చేతికి కాళ్ళకి ఉండేటప్పుడు ఏమవుతాయంటే అవి గాయాలు చేస్తూ ఉంటాయి. కొత్తగా ఒక జోడు కొనుక్కున్నాం అనుకోండి, నీకు అలవాటు లేదనుకోండి, ఏమంటాం? జోడు కాలుని కరిసేసింది అంటాం. ఈ ఒక రబ్బరే నిన్ను ఎంతగా బాధిస్తే ఆలోచించండి, ఇనుప సంకెళ్ళు ఎంతగా మనిషిని ఇబ్బంది పెడతాయి. కాబట్టి చెరలో ఉన్నప్పుడు మొదటిగా స్వేచ్ఛ ఉండదు. వారి జీవితంలో 4 గోడలే, మాట్లాడుకోవడానికి ఏ మనిషి ఉండడు. అతడు ఎటు పడితే అటు వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. అతని చేతులు, కాళ్ళు సంకెళ్ళ చేత, ఇనుము చేత అతడు బాధించబడతాడు. బాధ, వేదన, పశ్చాత్తాపము ఇవే ఉంటాయి. అలాగే ఒంటరితనము చెరలో ఉండినటువంటి వారికి ఉంటుంది. వారి కష్టాన్ని కానీ, వారి బాధని కానీ, వారు అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితులను కానీ, ఆ విపరీతమైన బాధను కానీ పంచుకోవడానికి, వ్యక్తపరచుకోవడానికి, చెప్పుకోవడానికి ఒక మనిషి కూడా చెరలో ఉన్న వారితో ఉంటాడు. ఇప్పుడు చెరసాలలో ఉండినటువంటి చెరసాలలో ఉన్న వ్యక్తి పరిస్థితులను మనం చూసాము. చెరసాల బయట ఉండినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? క్వైట్ వైజ్ వర్సా అంటే అర్థం ఏంటంటే ఈ లోపల ఏ పరిస్థితుల చేత అయితే ఇబ్బంది పడుతున్నాడో బయట ఆ పద్ధతుల చేత ఇబ్బంది అనేది ఉండదు. బయట స్వేచ్ఛ ఉంటుంది ప్రియులారా. ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోవచ్చు, ఇష్టం వచ్చిన సమయంలో అతడు తినొచ్చు, తిరగొచ్చు, తాగొచ్చు. రెండవది, అతని జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మనుష్యులతో పంచుకోవడానికి చుట్టూ ఏముంటారు? స్వేచ్ఛగా ఉన్నవాడితో. చెరలో లేని వానితో ఎవరుంటారండి? మనుషులు ఉంటారు. ఒంటరితనం అతని జీవితంలో ఉండదు. రకరకాలైన సౌకర్యాలు అతని జీవితంలో ఉంటాయి. ఏసీలు, ఫ్యాన్లు, పడుకోవడానికి మంచాలు, టీవీలు, ఫోన్లు, రకరకాలైనటువంటి స్వేచ్ఛాపరుడు. అలాగే కావలసినటువంటి విందులు, వినోదాలు ఉంటాయి. చెరలో ఉన్నవాడు, చెర బయట ఉన్నవాడు.
ఈరోజు రెండు పరిస్థితులు మన ఎదుట కనపడతా ఉన్నాయి. కాబట్టి నష్టములో, కష్టములో, బాధలో ఉన్నవాడు ఎవరు చెప్పండి? చెరలో ఉన్నవాడా? చెర బయట ఉన్నవాడా? నష్టము, కష్టము, బాధ, బలహీనత అన్నీ కూడా చెరలో ఉన్నవానికే. చెర బయట ఉండిన వాడికి, బంధకముల బయట ఉండినటువంటి వానికి ఎటువంటి బలహీనతలు కూడా ఉండవు. సంతోషము, సమాధానము ఇవి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే నిజానికి ఎవరు శ్రేష్ఠుడు? చెరలో ఉన్నవాడు శ్రేష్ఠుడా? చెర బయటకు ఉండినటువంటి వాడు శ్రేష్ఠుడా? ఆలోచన చేయండి. పిల్లరా, నన్ను అడిగితే నేను అంటాను, చెరల్లో, బంధకములలో ఉన్నవాడే శ్రేష్ఠుడు అని చెప్తాను. ఎందుకు అంటే చెరలో ఉన్నవాని దగ్గర కలిగిన ఒక లక్షణము చెర బయట ఉన్న వారిలో లేదు. పిల్లరా, నిజమే చెప్తున్నాను. చెరలో ఉన్న వానిలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఉంది. చెరలో ఉన్నవాడు ఒక లక్షణాన్ని వెంబడిస్తాడు. చెర బయట ఉండిన వానిలో అతని జీవితంలో ఆ పరిస్థితులు ఉండవు. స్వేచ్ఛ ఉండొచ్చు, అతనికి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండొచ్చు, అతడు మనుషులతో ఒంటరితనము లేక తనకు కలిగిన సమస్తము వ్యక్తపరచుకోవచ్చు, పంచుకోవచ్చు. కానీ అతని జీవితంలో గొప్ప బలహీనత ఉంది చెర బయట ఉన్నవారిలో. చెర లోపల ఉన్నవానికి, బయట ఉన్నవానికి వ్యత్యాసం ఏంటో ఒకసారి ఆలోచించండి. మీరు ఏమన్నా ఆలోచన చేయగలరా? చెప్పగలరా? సరే, నేనే చెప్తాను. చెరలో ఉన్నవాడు నేను బంధకముల్లోనే ఉన్నాను, నేను బలహీనతల్లోనే ఉన్నాను అని గ్రహిస్తాడు. మొదట గ్రహించిన వాడు అతని జీవితంలో బాధ ఉంటుంది, దిగులు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ప్రప్రథమంగా అతడు ఒక ఆలోచన చేస్తాడు. ఏంటంటే, నేను ఏ చెరలో అయితే ఉన్నానో ఒక రోజు రాబోతుంది, ఆ రోజున ఈ చెరలో నుండి నేను బయటకి వస్తాను అనేటువంటి ఒక శ్రేష్టమైన నమ్మకము అతని జీవితంలో ఉంటుంది. పిల్లరా, అతడు నమ్ముతాడు. ఏమని నమ్ముతాడో తెలుసా? ఇదిగో ఈ ఇనుము నన్ను బాధిస్తూ ఉంది, ఈ ఇనుము నా జీవితంలో నుండి, ఈ సంఖ్యలు తెంచబడేటువంటి ఒక రోజు నా జీవితంలో వస్తుంది అని చెప్పి ఆశ కలిగి ఉంటాడు. ఇదిగో ఈరోజు నేను ఈ 4 గోడల మధ్యలో బందీగా ఉన్నాను, కానీ ఒక రోజు వస్తుంది, ఈ బంధకములు అన్నిటిలో నుండి ఈ గోడ అంతటిని, ఈ గోడలను దాటి నేను బయట ప్రపంచాన్ని నేను చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని అతని జీవితంలో కలిగి ఉంటాడు. పిల్లరా, చెరలో ఉన్న వానిలో వీటినన్నిటిని ఇలా ఆశ కలిగి ఉండడం, ఇలా విశ్వాసము కలిగి ఉండడం, ఇలా నమ్మిక ఉంచడం, నేను ఈ చెరలో నుండి, బంధకంలో నుండి నేను బయటపడతాను అనుకోవడం, దాన్ని ఏమంటారో తెలుసా? దానికి ఒక పదం ఉంది. అది నిరీక్షణ అని చెప్తారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్దాం. పిల్లరా, నిశ్చయముగా నిరీక్షణ. చెరలో లేక బంధకములలో ఉండిన వాడికి, బంధకముల బయట ఉండిన వానికి ఒకే ఒక వ్యత్యాసం ఉంది. ఏంటి అంటే నిరీక్షణ. బంధకములలో ఉన్నవానికి నిరీక్షణ కలిగి ఉంటుంది. పిల్లరా, బయట ఉన్నాం కదా మనందరం స్వేచ్ఛగా ఉన్నాం కదా, మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, మనము ఇష్టం వచ్చిన చోటికి ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళగలము కదా, మనకి నచ్చిన పనిని మనం చేయగలము కదా, స్వేచ్ఛ, స్వాతంత్ర్యము మనతో ఉన్నాయి కదా. కానీ గ్రహించండి, నిరీక్షణ మన జీవితంలో ఉందా? నిరీక్షణ ఉందా నీ జీవితంలో? ఆలోచించు. రేపటి రోజును నేను చూస్తాను అనేటువంటి నిరీక్షణ ఉందా? ఆలోచించండి. చాలామందికి భయమే ఉంది. పిల్లరా, దేవుని లేఖనం చెప్తుంది, చింతపడకండి. దేనిని గురించి? రేపటిని గురించి చింత. దీనిని ఐహిక విచారము అంటారు. పిల్లరా, రేపటిని గూర్చినటువంటి చింత మన జీవితంలో ఉంది. ఎంతమంది ఆలోచిస్తున్నారు? నిరీక్షణ మనకుందా అనుకుంటారు. అమ్మో, ఎలాగా? అమ్మో, ఫస్ట్ అమ్మో రేపు కరెంటు బిల్లు కట్టాలి, అమ్మో రేపు పిల్లల ఫీజు కట్టాలి, అమ్మో రేపు వడ్డీ కట్టాలి, రేపు ఇంటి అద్దె కట్టాలి, అమ్మో బాబోయ్. చూడండి మన పరిస్థితులు. ఎందుకు అనిపిస్తుంది అలాగా?
రేపటి రోజున ప్రభువు సహాయము చేస్తాడు, నేను నిలవబడతాను, నేను ఆ పరిస్థితులన్నిటినీ నిశ్చయముగా ఎదుర్కొంటాను అనేటువంటి ధైర్యం ఉందా ఎవరి జీవితంలోనైనా? దానిని నిరీక్షణ అంటారు. అందుకే చెప్తున్నాను పిల్లరా, చెరలో ఉన్నవాడే శ్రేష్ఠుడు. చెరలో ఉన్నవాడి దగ్గర మనుషులు లేకపోవచ్చు తన కష్టాన్ని బలహీనతలను పంచుకోవడానికి, కానీ చెరలో ఉన్నవాడు నిరీక్షిస్తాడు, ఏదో రోజు నేను ఈ పరిస్థితులన్నిటిని జయించి దాటి బయటపడతాను. ఈరోజు బయట ఉండినటువంటి వారమైనటువంటి మనము రేపటిని గురించి ఎంత భయపడిపోతున్నామో, ఎంత దిగులు పడిపోతున్నామో, రేపటి రోజు ఏం జరిగిపోతుందో, ఏమి జరిగిపోతుంది. ప్రతిదినము ప్రభు నీ కొరకు ఏర్పాటు చేయటం లేదా? చూడండి ప్రియులారా, మనలో ఉండినటువంటి భయాన్ని విడిచిపెట్టి నిరీక్షణను మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ఎప్పుడైతే మన నిరీక్షణను ఆహ్వానించగలుగుతామో మనం ప్రభువు వైపు చూడగలుగుతాం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టిన వారే మీ ఎదుట పెట్టబడినటువంటి పందెపు రంగములో ఓపికతో పరిగెత్తాలట. ప్రభువు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ నువ్వు కొనసాగాలి. ప్రియులారా, చెరసాల బయట ఉండినటువంటి మన జీవితంలో ఈ నిరీక్షణ కొదువై ఉన్నది. ఒక మాటను మనం చూద్దాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. సంభవించినవి అనియు అందరికీ ఏకరీతిగానే సంభవించును, నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకు అపవిత్రులకును బలులు అర్పించు వారికిని బలులు నర్పించని వారికిని గతి ఒకటే. మంచివారికి ఎలాగుననో పాపాత్ములకును అలాగుననే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగుననో ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరుగును. ప్రియులారా, ఎంత మంచి మాట. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో ప్రసంగి చెప్తున్నాడు. ప్రియులారా, బంధకములు మన జీవితాల్లో ఉండొచ్చు. మనము భౌతికంగా అయితే మన చేతులకి సంకెళ్ళు బిగించబడలేవు, కానీ మనకి భౌతికంగా అయితే మనము ఒక 4 గోడల మధ్యలో బందీగా లేము, కానీ మనం భౌతికంగా అయితే ఈ యొక్క సంకెళ్ళు మధ్యలో, చెరసాల మధ్యలో, కటకటాల మధ్యలో మనం లేము. కానీ మన అందరి జీవితాల్లో ఈ బంధకములు ఉన్నాయి. ఏంటి ఆ బంధకాలు? ఆర్థిక సంబంధమైనటువంటి బంధకాలు ఉన్నాయి. అప్పులు, నష్టాలు, కష్టాలు, ఆర్థిక సంబంధమైనటువంటి బంధకములు. 2, ఆరోగ్యపరమైన బంధకాలు ఉన్నాయి. రకరకాలైన ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాలు, బలహీనతలు, క్యాన్సర్లు, రకరకాలు. పిల్లరా, అనారోగ్యము మొట్టమొదటి ఆర్థిక బంధకాలు ఉన్నాయి, అనారోగ్య సంబంధమైన బంధకాలు ఉన్నాయి. 3వది మానసికమైనటువంటి బంధకాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి సమస్యల చేత పీడించబడదు. ఏదైనా ఆలోచన ఇందులోకి వెళ్ళిపోయింది అనుకోండి, బుర్రలోకి, అది బయటికి రాదు. ఎప్పుడు వెళ్ళిపోతుంది. ఒక సమస్య, ఒక ఆలోచన నీ బుర్రలోనికి వెళ్ళిపోతుంది. దాన్ని నువ్వు ఎంత మర్చిపోదామన్నా, ఎంత తీసేద్దామన్నా బయటికి రాదు. అది నీలో నుండి రేపు ఏం చేస్తావు, ఎలా ఉంటావు, ఎలా ఎదుర్కొంటావు, ఒకటి నిన్ను దొలిచేస్తూ ఉంటుంది లోపల నుండి. మానసికమైన బంధకము. అలాగే వ్యసనకరమైనటువంటి బంధకాలు. చాలామంది ఇప్పటికీ కూడా పెద్ద వయసు వచ్చేసినటువంటి వారు ఉన్నారు. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. వాళ్ళు మంచి వాళ్ళే అయినప్పటికీ తాగుడు అనేది వారి జీవితంలో ఒక బంధకంగా ఉంది. అది తప్పని తెలుసు, అది చేయకూడదని తెలుసు. ఆయనకి ఎవరు చెప్పడానికి, ఆయన పెద్ద ఆయన జీవితాన్ని అంతటినీ చూసేశాడు. అయినా సరే అతని జీవితంలో ఏం లేదండి, విడుదలను పొందలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఎందుకు మానలేకపోతున్నారు ఆ సిగరెట్లు కానీ, ఆ మందులు కానీ? కారణం ఏంటి అంటే బంధకము. పిల్లరా, అది ఈరోజు బంధకములలో ఉన్న వారితో నేను మాట్లాడుతున్నాను.
నువ్వు ఆర్థిక సంబంధమైన బంధకంలో ఉండొచ్చు, మానసికమైన బంధకంలో ఉండొచ్చు, శారీరక అనారోగ్య సంబంధమైన బంధకంలో ఉండొచ్చు, వ్యసనకరమైన బంధకంలో ఉండొచ్చు. అది ఏ రకమైన బంధకమైనా కావచ్చు. ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. ఆ బంధకము కలిగిన నువ్వు చేయాల్సినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? మా చిరునామా బ్రదర్ జార్డన్ రవి, ద జార్డన్స్ చర్చ్ అండ్ చారిటీ, డోర్ నెంబర్ 10-116/1, సిద్ధార్థ నగర్, చిన్నముషిరివాడ, పెందుర్తి 531173 మా పిన్ కోడ్. నా ఫోన్ నెంబర్ 9703015209.